హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్ గ్రేవీ బిర్యానీ చేశాను, చాలా బాగుంది. ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది ఎప్పుడు చేసినా మేము మా ఇంట్లో ఇలాగే చేస్తాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంటికి ఎప్పుడు గెస్ట్లు వచ్చినా, మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఎప్పుడు చేసినా సేమ్ ఇదే విధంగా చేసుకుంటాం. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఈ విధంగా తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఎంతో బాగుంది. దీన్ని ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో చికెన్ వేసుకుందాం. నేను ఏంటంటే 1 కిలో దాకా చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ని మనం నీట్గా కడిగి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన తరువాతనే అప్పుడు మనం దీంట్లో వాడుకోవాలి, ఓకేనా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సగం చెంచా పసుపు వేద్దాం, అంటే చిటికెడు పసుపు వేసిన తర్వాత 2 స్పూన్లు కారం వేద్దాం స్పైసీకి తగ్గట్టుగా. ఆ తర్వాత 1 స్పూను ధనియాల పౌడరు, సగం స్పూను గరం మసాలా, సగం స్పూను జీలకర్ర పౌడర్ కూడా అందులో వేద్దాం. వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి కొంత, కొద్దిగా ఒక 3-4 పచ్చిమిరపకాయలని కట్ చేసి అందులో వేసి, 1 ఉల్లిగడ్డని సన్నగా తరిగి అందులో వేసుకునేసి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా అదొక 3-4 స్పూన్లు చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసేసి, దాని తర్వాత కరివేపాకు 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసి అందులో పోసుకుందాం. పోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసి విత్తనాలు తీసి మరీ అందులో పిండుకోవాలి. విత్తనం తగిలినప్పుడు కొంచెం తినడానికి బాగుండదు, ఓకేనా. ఈ టైప్లో మనం పిండిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా మిక్స్ చేయగలిగితే అంత మంచి రుచి వస్తుంది. ప్రతి ముక్కకు కూడా ఇవన్నీ మసాలాలన్నీ కూడా బాగా అతుక్కునేసి వీటిని మనం బాగా ఊరబెట్టాలి. అందుకోసం అనేసి దీన్ని మనం వీలైనంతగా ఎక్కువసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి దాదాపు అంటే ఒక అరగంట సేపు అయితే కంపల్సరీ ఊరనివ్వాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. నూనె పోసిన తర్వాత ఒక 4 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా తరిగి ఇవన్నీ విడదీసిన తర్వాత ఈ నూనెలో వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా ఈ టైప్లో తిరగేసుకుంటూ మంచి ఎరడాలుగా వేగనివ్వాలి. అది ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత చూడండి, తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కొంచెం నూనె వడవనిచ్చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టి వీటిని కాసేపు చల్లారనిద్దాం. మళ్ళీ అదే నూనెలో ఒక 4 టమోటాలని 2 భాగాలుగా కట్ చేసి, అంటే ఒక్కొక్క టమోటాని 2 ముక్కలుగా కట్ చేసి, అది మంచి పండ్లుదైతే మనకు మంచి రుచి వస్తుంది, ఓకేనా. ఆ 4 టమోటాలని 8 ముక్కలుగా కట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని పెట్టేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి. మూత పెట్టి కాసేపు కింద మీద సెగ తగిలితే ఈ టైప్లో బాగా వాడతాయి. ఈ టైప్ వచ్చిన తర్వాత తీసి మనం వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి ఇప్పుడు మనం చల్లారనిచ్చి వీటిని మిక్సీ జారీ తీసి అందులో వేసేసుకుందాం. మిక్సీ జారీలో ఈ ఫ్రై చేసిన టమోటాలన్నీ కూడా అందులో వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా, అవిట్లో ఏంటంటే కొద్దిగా అందులో వేసుకుందాం. అంటే అవి 3 భాగాలు చేసి 1 భాగం మాత్రం దీంట్లో వేసుకునేసి, 1 చిన్న కప్పు పుదీనా, 1 చిన్న కప్పు కొత్తిమీరను కూడా అందులో వేసేసి, ఇప్పుడు ఇట్లా నీళ్లు పోసే అవసరం లేదు, మనం గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ టైప్లో, ఓకేనా. నీళ్ళు అవసరం లేదు అన్నట్టు. టమోటాలో నీరు శాతం ఉంది కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో మిక్సీ జారీ తీసుకునేసి ఇందాక మిగిలిన ఆ ఆనియన్ పీసెస్, ఫ్రైడ్ ఆనియన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసి వీటిని కూడా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కూడా నీళ్లు పోసి అవసరం లేదు. ఈ టైప్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. ఇందాక ఏదైతే మనం బాండిట్లో నూనె మిగిలిందో అదే నూనెలో కొంచెం బటర్ వేసుకుందాం, ఓకేనా. బటర్ వేసి దీన్ని ఈ టైప్లో కొంచెం బాగా కరగనివ్వాలి. కరిగిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో మొత్తంగా వేసేసుకుందాం. ఈ టైప్లో చేసుకుంటా వస్తుందంటే ఈ చికెన్ బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది. వీడియోని
ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు ఎలా చేయాలన్నది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మనం కలయబెట్టుకోవాలి. ఈ టైప్ తిరగేస్తూ కలయబెట్టి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. మధ్యలో కూడా ఒక్కసారి అలా మూత తీసి కాస్త అలా కలబెట్టేసి మళ్ళా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఓకేనా. ఎట్లేదన్నా ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ టైప్లో మనం బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేద్దాం, అది రుచికి సరిపడా. ఓకేనా. సాల్ట్ వేసిన తర్వాత ఈ టైప్లో లైట్గా కలబెడుతూ దీన్ని కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. అంటే దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఈ టైప్లో ఉడకనివ్వాలి. మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్తలా తిప్పుకుంటూ కలబెట్టి చూసుకోవాలి ఒక్కసారి. ముక్క ఉడికింది, ఉప్పు సరిపోయింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకునేసి ఈ విధంగా మనం చేస్తే మాత్రం చికెన్ బిర్యానీలోకి అదిరిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ప్రాసెస్ చాలా ఉంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 రుచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం, అంటే రైస్ ఉడకటానికి. ఓకేనా. ఇప్పుడు దాంట్లో ఒక 2 గంటెలు నూనె పోసి వేడెక్కనిచ్చి 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచులు చెక్కని అలా ఇరగదీసి వేసి, ఒక 5 లవంగాలు, 4-5 యాలకులు వేసి, 2 స్టార్ పువ్వు వేసి, ఆ తర్వాత జాపత్రి కొద్దిగా అలా వేసేసుకునేసి ఈ టైప్లో కొద్దిగా కలబెట్టి సాజీరా చిటికెడు, ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా కట్ చేసి వేసి, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకునేసి దీన్ని కాస్త పచ్చి వాసన పోయేదాకా ఈ టైప్లో కలబెడుతూ వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పచ్చి వాసన కంపల్సరీ పోయేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి ఇప్పుడు మనం కలబెడుతూ ఈ టైపు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూను కారం అందులో వేసుకునేసి 1 స్పూను బిర్యానీ మసాలా కూడా అందులో వేద్దాం. వేసిన తర్వాత దీన్ని కూడా కాస్త అలా కలబెట్టుకుంటూ మంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2.5 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. అంటే నేను 1.5 గ్లాసు కొంచెం ఎక్కువ బియ్యాన్ని నానబెట్టి ఉంచాను అన్నట్టు, అది బాస్మతి రైస్. వాటికి ఒక 2.5 సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి 1 నిమ్మకాయని విత్తనాలు తీసి ఈ టైప్లో రసం పిండుకోవాలి. రసం పిండిన తర్వాత కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి ఇవి బాగా తెరలనివ్వాలి. ఈ ఎసురు ఎంత బాగా తెరులుతుందో మనకు రైస్ అంత బాగా ఉడుకుతుంది. తెరిలిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం. ఇది 1.5 గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ రైస్. ఓకేనా. బాస్మతి రైసు. వీటిని అందులో వేసి కాస్త అలా కలబెట్టేసి మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. మధ్యలో కూడా ఒక్కసారి అలా మూత తీసి కలబెట్టి చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా. ఈ టైప్ చేసుకుంటే ఇది చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీరను చల్లుకునేసి ఒక్కసారి చూడండి మనం చేసిన బిర్యానీ ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో చేసుకుంటే మాత్రం మన ఇంటికి ఎవరైనా రాని, ఫ్రెండ్సే రాని, గెస్ట్లే రాని, ఎవరు వచ్చినా సరే నెంబర్ 1గా సూపర్గా ధైర్యంగా వాళ్ళకి తినిపించవచ్చు. అంత మంచి రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే దీన్ని ఒక్కసారి తిన్న వాళ్ళు మాత్రం, అది ఇంట్లో వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ, ఒక్కసారి ఎవరైనా టేస్ట్ చూసానంటే ఎప్పటికీ వదలరు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ కలుద్దామా?